వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ టీవీ డివోషనల్ టైం ఎపిసోడ్కి స్వాగతం. మే 23, 2024 గురువారం బుద్ధ పౌర్ణిమను దత్త జయంతిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఒక మహిమాన్వితమైన సాయిబాబా ఆలయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేసింది ప్రశాంత్ టీవీ. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని బోదేపల్లి అనే గ్రామ శివారులో ఒక చిన్న గుట్టపై నిర్మించబడింది ఈ సాయిబాబా ఆలయం. ప్రశాంతమైన ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి ఒడిలో సహజ సిద్ధంగా ఎదిగిన దేవతా వృక్షాల కింద వెలిసిన సాయిబాబాను గత 2 దశాబ్దాలకు పైగా భక్తులు కొలుస్తూనే ఉన్నారు. ఈ ఆలయంలో సాయిబాబాను దర్శించుకుని మనస్ఫూర్తిగా మనస్సులోని కోరికను చెప్పుకుంటే తప్పక నెరవేరుతుందని భక్తుల అచంచల విశ్వాసం. కోరిన కోరిక నెరవేరిన తరువాత కొన్ని వారాల పాటు ప్రతి గురువారం ఆలయానికి వచ్చి సాయిబాబాను దర్శించుకుని ఆలయ అభివృద్ధికి తోచినంతగా ధన కనక వస్తు రూపేణ విరాళాలు ఇవ్వటం ఇక్కడ పరిపాటి. ఈ ఆలయంలోని సాయిబాబా విగ్రహం పాలరాతితో రాజస్థాన్లో చేయించారు బోదేపల్లి గ్రామానికి చెందిన ఒక భక్తుడు. ముగ్ధ మనోహరంగా సాయిబాబా విగ్రహం భక్తులకు నేనున్నాననే ప్రేమ భావనను కలిగిస్తుంది. ఎంత మానసిక వేదనతోనైనా, భరించలేని కష్టాలలోనైనా, జీవితం అంటే విరక్తి చెందిన వారు సైతం ఇక్కడ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని ప్రశాంతత, పాజిటివ్ అనేది శరీరంలోకి వ్యాపిస్తుంది. ఆలయ బాగోగులను బోదెపల్లి గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం ఒక ఆలయ కమిటీ వేసుకొని చూసుకుంటారు. ఆలయానికి తూర్పున విశాలమైన పచ్చిక బయళ్ళు, పంట పొలాలు, ఆగ్నేయంగా కాస్త దూరంలో శుక్రవారం అమ్మవారి ఆలయం, అలాగే బోదెపల్లి గ్రామాలు ఉంటాయి. దక్షిణం వైపున బోదేపల్లి గ్రామ మల్లన్న స్వామి గుట్ట, నైరుతి మూలన బాల్కొండ గుట్టలు, పడమర వైపున కస్తూరిబా పాఠశాల, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీలు ఉంటాయి. వాయవ్య మూలన ఆలయ పరిసర ప్రాంతంలోనే ధ్యానం చేసుకోవడానికి పిరమిడ్ ఏర్పాటు చేశారు. ఉత్తరంగా బాల్కొండ గ్రామానికి చెందిన మల్లన్న స్వామి గుట్ట కూడా ఉంటుంది. ఈశాన్యంగా కాస్త దూరంలో గోదావరి నది యొక్క వరద కాలువ కనిపిస్తుంటాయి. సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో గణపతి గుడి, నవగ్రహాల గుడి, ఆంజనేయ స్వామి ఆలయం, దత్తాత్రేయుల వారి గుడి, శివాలయం, దేవతా వృక్ష సముదాయాలు ఆధ్యాత్మిక ప్రేరణను వృద్ధి చేస్తుంటాయి. ప్రతి గురువారం ఆలయంలో వందల మంది భక్తులకు సరిపడా అన్నసత్రం కూడా నిర్వహిస్తారు ఆలయ కమిటీ సభ్యులు. జాతీయ రహదారి 44కు అతి సమీపంలో బాల్కొండ మరియు బోదేపల్లి గ్రామాల మధ్యన ఉన్న ఈ సాయిబాబా ఆలయాన్ని మీరు కూడా దర్శించుకొని మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటారని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మీ ప్రశాంత్ టీవీ.
మాకు చిన్నగా ఉన్నప్పుడు మా పెద్దలు ఇక్కడ సాయిబాబా అని చెప్పేసి ఇక్కడ గుడి మీద చిన్నగా పూజలు జరిగేది. అందరూ ముక్కులతో సహా ఊరందరూ ప్రతి ఒక్క చేయి కలిపి 2011లో గుడి స్థాపించబడింది. ఆలయం చుట్టుపక్కల ప్రాంతంలో ముందుకు వచ్చేసి ఇక్కడ హనుమాన్ మందిరం ఉంది. ఆ తర్వాత వచ్చేసి దత్తసాయి హనుమాన్ మందిరం ఉంది. ఆ తర్వాత వచ్చేసి గణపతి మందిరం ఉంది. ఆ తర్వాత వచ్చేసి నవగ్రహాలు ఉంది. ఇక్కడ సాయిబాబా టెంపుల్తో సహా మొత్తం. ఈ విగ్రహము రాజస్థాన్ నుండి విగ్రహదాత మా బోదేపల్లికి సంబంధించిన వ్యక్తి విగ్రహదాత ఆయన ముక్కున్న ప్రకారం మాకు అందించడం జరిగింది. ఇక్కడ వచ్చిన వారు మొక్కుకున్న భక్తులు ఏదో రకంగా మొక్కుకొని పిల్లలు కానీ వారు కానీ ఏదైనా దునిలా చేసేవాళ్ళు కానీ కొంతమంది వచ్చేసి మాకు పిల్లలు లేరని చెప్పేసి సాయిబాబా ఆశీస్సులతోటి పిల్లలైన వాళ్ళు వచ్చేసి కూడా పిల్లలు కూడా జరిగింది. అలాంటి వాళ్ళు కూడా అన్నదానం ప్లస్ పల్లకి సేవ చేయడం జరిగింది. మరి సౌదీ నుంచి డబ్బులు కూడా పెద్ద ఎత్తున డబ్బులు మాకు సాయిబాబా టెంపుల్కు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు మాకు పెద్ద ఎత్తున విలేజ్ నుంచి పెద్ద సహారము ప్లస్ బయట దేశాల నుంచి పెద్ద సహారము చుట్టుపక్కల ప్రతి దానికి చుట్టుపక్కల విలేజ్లు కూడా మాకు సహాయం చేశారు. మరి ఊరందరూ ఇంటింటికి గడపన ప్రతి ఒక్కళ్ళు ప్రతి దత్త పౌర్ణమి రోజు ఇంటింటికి దీపము తోటి సాయిబాబా మందిరం వచ్చేసి అందరు మొక్కుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు.